ఎన్నికల్లో ఈసారి జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి అన్నారు. సిట్ బృందాన్ని కలిసిన ఆయన కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలామంది భయంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారని, వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి తేల్చి చెప్పారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు. ఇట్లా దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నా నియోజకవర్గంలో ఇవాళ కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనం చేస్తాం. టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణం అండి. ఒక కల్చరల్ సొసైటీలో, ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో, ఒక ప్రజాస్వామ్యంలో ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇందాక ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు, తొండపిలో శాంతి భద్రతలు లేవు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని.